క్రీస్తునందు ప్రేమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క జ్ఞానాన్ని ఆలోకిద్దామండి. ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందామండి. ఈ యొక్క సమయంలో నేను కొద్ది మాటలు మీకు తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు మనము చూద్దామండి. క్రీస్తు నిమిత్తము మనుషులు పడుతుంటే నింద, అవమానము ఎవరి నిమిత్తం అంట? క్రీస్తు నిమిత్తము. క్రీస్తు నిమిత్తము మనుషులు లేదంటే మానవులు పడుతుంటే ఆ యొక్క నిందలు, అవమానములు, శ్రమలను గురించి దేవుని లేఖనంలో ఏమి సెలవిస్తారో ఒకసారి మనము పరిశీలన చేద్దాము. దయచేసి చూడండి. లూకాసు వార్త, క్షమించాలి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం ఈరోజు చూద్దామండి. ఒక కొద్ది నిమిషాలు దేవుని మాటలు చూద్దామండి. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధపు చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కాబట్టి ఏమంటాడు? ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం మనం ఏం చేస్తారంట? మనల్ని ఏం చేస్తారు? లోకంలో అంటే నిందిస్తారు, హింసిస్తారు, తర్వాత మన మీద అబద్ధపు చెడ్డ మాటలెల్లా చెప్తూ ఉంటుంటారు. కాబట్టి ఈ లోకము మానవుడు ఎల్లప్పుడూ కూడా ఏమంటే చెడ్డవాడై ఉన్నాడు. కాబట్టి మనుషుడు ఏం చేస్తుంటారంటే ఎదుటి వారిని నిందించడము, అవమానపరచడము, లేదంటే వారి మీద అబద్ధ చెడ్డ మాటలు పలుకుతూ ఉంటుంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు ఏంటంటే, ఈ లోకంలో ఎవరి నిమిత్తం మనం ఈ నిందలు, శ్రమలు, అవమానపడుతున్నామంటే క్రీస్తు నిమిత్తము. కాబట్టి క్రీస్తు నిమిత్తము మనము లోకంలో శ్రమలు, నిందలు, అవమానములు, అనేకమైన సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఒక మాట తెలియజేస్తుంది. మనందరం కూడా త్వరగా మనం లేఖనం చూద్దామండి. చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక ఇక్కడ గొప్ప మాటలు తెలియపరుస్తున్నాడు. 2వ పత్రికలో ఒక మాట అంటున్నాడు. చూడండి, 1వ అధ్యాయము 4-5 వచనాలు అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ అందు అతిశయపడుచున్నాము. చూడండి, పౌలు గారు చాలా గొప్పగా చెప్తున్నాడు. అంటే సంఘములో ఉంటే వారు దేవుని నిమిత్తము, క్రీస్తు నిమిత్తము ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు పడుతున్నారు. పౌలు అంటాడు, మీ నిమిత్తం నేను అతిశయపడుతున్నాను. ఎందుకంటే మీరు దేవుని నిమిత్తము శ్రమలు, నిందలు, అవమానాలు పడుతున్నారు. కాబట్టి మీ అందు నేను సంతోషిస్తున్నాను, అతిశయపడుతున్నాను. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారని. ఎందుకంటే దేవుని కొరకు వారు చేస్తుంటే ఈ పని చాలా గొప్పది. కాబట్టి ఆయన ఏమంటాడంటే 5వ వచనంలో, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యములకు మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తం మీరు ఇట్లు ఒప్పుకొనుచు. ఏమంటాడు? దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారంటే దేవుని రాజ్యానికి వారసులు. కాబట్టి మీరు ఈ లోకంలో ఎవరి నిమిత్తం శ్రమపడినో, నిందపడినో, ఒకరోజు మనకంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మనందరం కూడా ఉండాలంటే క్రీస్తు నిమిత్తం మనం ఏం చేయాలంటే ఈ లోకంలో శ్రమైనను, నిందైనను, ఇంకా అనేకమంది అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయంలో మరొక వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం అంటున్నాడు. 2వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాల్లో వేయించబడుతున్నాడు. కాబట్టి కొందరు ఏం చేస్తారంట? చెరసాల్లో
వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు కూడా నమ్మకముగా ఉండను. కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉన్న వారికి దేవుడు ఏమంటాడంటే, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదును. ఏం చేయాలంట? క్రైస్తవులైన తర్వాత శ్రమలు తప్పవు, అవమానాలు, నిందలు ఇవన్నీ తప్పవు. కాబట్టి వీటి ఫలితం ఏంటంటే అంతం వరకు, కనుక మరణం వరకు మనము వీటన్నిటిని సహించి భరించి దేవుళ్ళ ముందు కొనసాగినట్లయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు అనగా జీవ కిరీటాన్ని అంటాడు. కాబట్టి ఈ నిత్య జీవము మనం పొందుకోవాలంటే, దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే, ఆ పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే మనం ఏమి చేయాలంటే క్రీస్తు నిమిత్తము శ్రమలను, నిందలను, అవమానాలను ఇవన్నీ భరిస్తూ వస్తాడు, భరించాలి. కాబట్టి అవి ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా ఇవి కొన్ని దినములు ఏం కలుగుతాయంట? శ్రమలు కలుగుతాయి. కాబట్టి తరువాత నిత్య జీవం మనము పొందుకుంటాం. దేవుని నిమిత్తము, మన నిమిత్తము కాదు, ఇది దేవుని నిమిత్తం మనం పొందుతుంటే హింసలు, బాధలు. కాబట్టి ఇంకొక విషయం చూద్దామండి. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో దేవుడు ఒక మాట అంటున్నాడు, చూడండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 అంటున్నాడు. చూడండి, 11వ వచనము, 12వ వచనం అంటున్నాడు. 12, 13లో, సహోదరులారా మీరు ప్రేమ యందు ఎక్కువగా, ఏమంటాడు? ఎవరి నిమిత్తం అంటాడు? సహోదరులారా మీరు ప్రేమ యందు ఏం చేస్తారంట? ప్రేమ యందు ఎక్కువగా అభివృద్ధి నొంది ఉండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకున్నది. మీకేమి కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరులు చోలిపోక ఏం చేయమంటున్నాడు అంటే, ఎందుకు పరులు చోలికి పోవద్దు అంటే, దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం దాన్ని స్వతంత్రించుకోవాలంటే మనము లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉన్నాడు, చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రికలో లేఖనం తెలియజేస్తుంది. 1వ అధ్యాయం 28వ వచనం అన్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:28 అంటున్నాడు, చూడండి. నేను పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, ఏ విషయంలోనూ ఏమంటాడు పౌలు గారు? ఏ విషయంలోనూ మీరు ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో ఏం చేయాలంట? ఎదిరించే వారికి ఏం చేయాలంట? ఏ విషయంలో కూడా ఎదిరించే వారికి ఏం చేయాలంట? బెదరకుండా. క్రైస్తవుడిగా మనం బెదరకుండా ఒక్క భావముగా సువార్త పక్షమున ఏం చేయాలంట? సువార్త విశ్వాస పక్షమున పోరాడాలని దేవుడు పౌలు గారి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అట్లా మనం ఎప్పుడైతే పోరాడతామో, కింద మాట్లాడుతున్నాడు, బెదిరించే వారికి ఏమవుతుందంట? ఎవరైతే మనల్ని బెదిరిస్తున్నారో, ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో, ఎవరైతే మనల్ని అవమానపరుస్తున్నారో అలాంటి వారికి ఏం కలుగుతుందంటే నాశనం కలుగుతుంది. ఎవరైతే హింసించబడుతున్నారో, అనగా లోకము మనల్ని హింసించారనుకో, క్రీస్తు నిమిత్తం మనము హింసించబడుతున్నాము, నిందించబడుతున్నాము, అవమానపరుచుంటే మనకేం కలుగుతుందంట? మనకు రక్షణ కలుగుతుంది. భరించే వారికి రక్షణ, నిందించే వారినేమో దేవుడు ఏం చేస్తా ఉంటాడు? నాశనం చేస్తూ ఉంటాడు. కాబట్టి బెదిరించే వారి ఇక్కడ అంటున్నాడు కింద, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, అట్లు మీరు బెదరుకున్నట్టు వారికి నాశనం. అంటే మనం బెదరకూడదు. మనం బెదరకపోవడం వలన వారికి ఏం కలుగుతుందంట? నాశనము కలుగుతుంది. మనం బెదరకుండా ముందుకు దేవుని పనిలో కొనసాగితే, నిందలైన, అవమానమైన, హింస అయిన, బాధ అయినా ఇవన్నింటి కూడా బెదరకుండా మనం దేవుళ్ళలో కొనసాగితే మనకేమో ఏముంటుందంట? ఏముంటుంది? రక్షణ, అనగా దేవుని యొక్క రాజ్యములు స్థిరమైనటి, లేదంటే ఆయన కుమారులుగా మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది. ఆయన వారసత్వాన్ని మనం పొందుకుంటాము. కాబట్టి ఇవన్నింటిని గురించి చెప్తున్నాడు. చివరిగా ఒక మాట చూసుకోవాలి, సమయాన్ని మనం తీసుకున్నాము. రోమియోలు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట అంటున్నాడు, చూడండి. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం అంటున్నాడు,
క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. చూడండి, మనం ఏం చేస్తుంటామంటే అనేక విధాలుగా మనం ఆలోచిస్తుంటాము. కాబట్టి శ్రమైనా, నిందైనా, అవమానమైన ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు లేరు. కాబట్టి భౌతికమైన ఈ లోకంలో మనం అన్నీ అనుభవిస్తుంటాము. కానీ తండ్రి దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారి నుండి మనల్ని ఎడబాపు వారు లేరు. కాబట్టి శ్రమ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపున. కాబట్టి ఇవన్నిటిని మనం చూస్తుంటాము. వీటన్నిటిని మనం దేవుడు ఏమంటే క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు వారు ఎవడు కూడా లేడు. ఈ లోకంలో ఎన్నో చేయొచ్చు, ఏదో చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. కానీ దేవుడు అనగా క్రీస్తు ప్రభు వారు మనను వేరు చేయలేదు. కాబట్టి మనము ఇవన్నింటినీ కూడా ఏం చేయాలంటే బెదరకుండా ఏం చేయాలంటే క్రీస్తు ప్రేమలో మనం, విశ్వాసంలో మనం కొనసాగుతున్నట్లయితే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము, రక్షణను మనం పొందుకుంటాము. ఇది మనకు క్రైస్తవులకు ఏంటిదంట? సంతోషకరం, మహా సంతోషకరమైన ఆనందం. మనం ఆనందించాలి. ఈ శ్రమలే, ఈ కష్టాలే, ఈ బాధలు అనుకోకూడదు. ఇది మహా సంతోషము. ఎందు నిమిత్తము? క్రీస్తు నిమిత్తం మనం పడుతున్నాము. కాబట్టి దేని నిమిత్తం మనం ప్రయాసపడుతున్నామో ఇది ఏం చేయాలంటే మహా సంతోషం అని భావించుకొని మనము ముందుకు సాగాలి. కాబట్టి చివరిగా మత్తయిలో మళ్ళీ ఒకసారి చూద్దామండి. మత్తయి చివరిగా చూస్తూ మనం మొట్టమొదటిగా చూసిన వాక్యం చూడండి. 12 అంటాడు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము